యేసుక్రీస్తు వారికి శుభనామలందరికీ వందనాలు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8, 9, 10 వచనాలు చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచండి. ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదువ లేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గుణం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృపామయుడైన మా తండ్రి, కనికరపూర్ణుడా, నీ కొందనాలు. మహాదేవుడు, వాత్సల్యత కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ పాదాల దగ్గర సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనములో నుండి ఉన్నతమైన కృప చేత బోధించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ మాటలని ఆలోచన చేస్తే కీర్తనకారుడు ఈ 3 వచనాలలో చాలా అద్భుతమైన విషయాలనే బోధిస్తూ ఉన్నాడు. 3 వచనాలలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ యెహోవా ఉత్తముడని రుచి చూచి దేవునిని ఎరిగిన వారుగా ఉండాలి అని మాట్లాడతాడు. ఎందుకని అడిగితే, మనం ఒక వస్తువును గురించి అనేక పుస్తకాలు చదవచ్చు, ఒక వస్తువును గురించి అనేక అభిప్రాయాలు వినొచ్చు. చూడండి, యూట్యూబ్లో పులచ్చాప గురించి చాలా అద్భుతమైన వివరణ ఉంటుంది. ఆ వివరణ అర్థమైనంత మాత్రాన దాని రుచి మనకే తెలియదు. తేనె గురించి ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు, కానీ దాని మాధుర్యత పుస్తకాల్లో చదవడం వల్ల మనకే తెలియదు. అలాగే దేవుని గురించి ప్రసంగాలు వింటేనో పుస్తకాలు చదివితేనో అర్థమయ్యేది కాదు. ఆయన అర్థమైతే జీవితం ధన్యమవుతుంది. ఆయన అర్థమైతే ఆయన కొరకు బ్రతకాలనిపిస్తుంది. ఆయన అర్థమైతే ఆయన కొరకు పని చేయాలనిపిస్తుంది. ఆయన అర్థమైతే ఆయన కొరకు చావడం అద్భుతం అనిపిస్తుంది. ఎప్పుడు అర్థమైతే. ఆయన అర్థం కాకపోతే ఆరాధనకి వెళ్ళడం వ్యర్థం అనిపిస్తుంది. ఆయన అర్థం కాకపోతే మనం వెళ్ళడం పాస్టర్ గారికి మేలు అనిపిస్తుంది. ఆయన అర్థం కాకపోతే మనం వెళ్ళడం పని దండగా అనిపిస్తుంది. అర్థమైన వానికి అర్థం కాని వానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. చాలాసార్లు ఏదో ఆదివారం క్రైస్తవుల్లా, ఆదివారం భక్తుల్లా ఉంటారు చూసారా. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే ఏదో భక్తి అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి దేవుడు అర్థం కాలేదు. దేవుడు అర్థమైతే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా అదే మాటను ఆయన అంటాడు, యెహోవాయే ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి అంటే, రుచి అనే మాటల అర్థం ఆయనను ఎరగడం, ఆయనను అర్థం చేసుకోవడం. దేవుడు అంటే పుస్తకాల్లో రాయబడిన అక్షరం కాదు. దేవుడు అంటే చిత్రకారుడు గీచిన చిత్రం కాదు. దేవుడు అంటే శిల్పి చెక్కిన శిల్పం కాదు. దేవుడు అంటే ఊహించి రాసుకున్న అభిప్రాయం కాదు. ఆయన మనకు అర్థం అవ్వాలి అంటే ఆయనతో నడవాలి. ఆయన మనకు అర్థం అవ్వాలంటే ఆయనతో కూర్చోవాలి. ఆయన మనకు అర్థం అవ్వాలి అంటే ఆయనతో సమయాన్ని వెచ్చించాలి. దూరం నుండి చూస్తే కొండలన్నీ నున్నగానే కనపడతాయి, దగ్గరికి వెళ్తేనే దానిలో ఉన్న గతుకులు అర్థమవుతాయి. అవునా కదా? దూరం నుంచి చూస్తే రేగి చెట్టు కూడా అందంగానే కనపడుతుంది, దగ్గరికి వెళ్తేనే అర్థమవుతుంది ముళ్ళకంప అని. అలాగే దేవుడు అంటే మనకు అర్థం అవ్వాలి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఒక గ్రుడ్డివాడితో జరుగుతున్న సంభాషణ మీరు చూడొచ్చు. వారు, నమ్ముచున్నావా ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, వారు కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక చెప్పినంతలో వారు కనులు తెరవబడెను.
ఈ మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మీ కనులు తెరువుగాక అంటే తెరవబడతాయి, మీ కనులు తెరవుగాక అంటే తెరవబడతాయి. ఆయన మాటకు అంత శక్తి ఉంది. అవతల వారి నమ్మకంతో పనే లేదు. కానీ ఆయన ఎలాంటి వాడో అవతల వాడికి అర్థమైందో లేదో చెప్తున్నాడు. నన్ను పిలుచుచున్నావే, దావీదు కుమారుడా అంటున్నావే, దేవుడా అంటున్నావే, అసలు నేను ఇది చెయ్యగలనని నువ్వు నమ్ముచున్నావా? ఈ రోజున ప్రభువుని ఎరగడం వేరు, ప్రభువుని నమ్మడం వేరు. నమ్మడం అనేది పక్కవాళ్ళ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి పుట్టొచ్చు. ఎందుకంటే నమ్మకం కనుల నుండి పుడితే ప్రేమ హృదయం నుండి పుడుతుంది. నమ్మకం అనేది, ఇష్టం అనేది కనుల నుంచి పుడితే ప్రేమ అనేది హృదయం నుంచి పుడుతుంది. కనుల నుంచి పుట్టిన ఇష్టం శాశ్వతం కాదు, అంతకంటే మంచి దృశ్యం ఇంకొకటి రావచ్చు. ఇక్కడ ఈ లేఖనంలో నమ్ముచున్నాం ప్రభువా అని వాళ్ళు చెప్పగానే ఆయన అంటున్నాడు, మీ నమ్మిక. అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగుతామో ఆయన ఎలాంటి వాడో అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వాడో అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వాడో అర్థం అవ్వకుండా మనం ఆయన గురించి ఏం మాట్లాడగలం, భక్తి ఎలా చేయగలం? ఏదో ఆదివారం వచ్చి 2 మాటలు వింటే వితండవాదులు అవుతారు తప్ప విశ్వాసులు అవ్వలేరు. కాబట్టే సంఘాల్లో వితండవాదులు వస్తుంటారు. ఈ వితండవాదులు ఎలా ఉంటారని అడిగితే తెలిసినవి 2 ముక్కలు, విన్నాయి 2 ముక్కలు, వీళ్ళు ఏదో తెలిసినట్టు మాట్లాడుతుంటారు. మాకు తెలియని బైబిలా, మాకు తెలియని దేవుడా, మేము చేయని ప్రార్థన అన్నట్టు ఉంటుంది. ఇలాంటి మాటలు కొత్తగా నమ్మే వాళ్ళకి ప్రభువు వైపు తిరగకుండా అడ్డంకులుగా ఉంటారు. ఈ సంగతులన్నీ ఎప్పుడు తేలుతాయని అడిగితే చివరికి లెక్కలేసినప్పుడు తేలుతాయి. ఆ రోజున వీడు పరలోకానికి పనికి రాకపోగా అనేకులను పరలోకంలో చేరకుండా చేస్తారు. కానీ ఇక్కడ గుడ్డివారు మాట్లాడుతున్న మాట, మేము నమ్ముచున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తనాకారుడు 36వ కీర్తన 7వ వచనం చూద్దాం. దేవా, నీ కృప ఎంత అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 10వ వచనం చూడండి. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఎవరి పట్ల ఆయన కృప విస్తరించుతుందంట? నిన్ను ఎరిగినవారు. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. మీకు దేవుడు అర్థమయ్యాడా? అర్థమైతే అనుమానం ఉండదు, అర్థమైతే ఆందోళన ఉండదు, అర్థమైతే జీవితం అంతా ఆనందమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిగతుల్లోనైనా నిలబడగలం. కాబట్టి బ్రతుకులో జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఎంత సమయమైనా వెచ్చించు. ఆయన అర్థమయ్యాడు అంటే నీ బ్రతుకు ధన్యమవుతుంది. నీ ఎడల కృప నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఆయన అర్థమైన ఒకళ్ళిద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదను గనుక నేను సిగ్గుపడను. పౌలుకి ఎవరు తెలుసంట? నేను నమ్ముకున్నవాడు నాకు తెలుసు. ఈ సరసాలేంటి నాకు తెలుసు, ఈ ఆకలి దప్పులేంటి నాకు తెలుసు, ఈ నిందలేంటి నాకు తెలుసు. పౌలా, ఏమి ఈ దుస్థితి? ఒకసారి ఆలోచించు. మీ నాన్న నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచాడు. నీవు గమానియేలు దగ్గర ధర్మశాస్త్రమును అభ్యసించుచున్నప్పుడు నీకున్న విలువేంటి?
నీవు సన్హెద్రిను సభలో సభ్యుడివై ఉండగా యూదులంతా నీకెలా తల వంచారు? ఇంత ఔన్నత్యం కలిగిన నీవు ఈ చీకటి కొట్టులో పడి ఏడ్చుచున్నావే, సిగ్గు అనిపించడం లేదా అని మాట్లాడితే పౌలు గారు అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, కాబట్టి నేను వీటి విషయం ఎంత మాత్రం సిగ్గుపడ్డం లేదు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. తాను ఉన్నతమైన స్థితి అంతా పోయినా, తన ఆరోగ్యం అంతా పాడైనా, తన విలువంతా పోయినా, లోకంలో మురికివానిగా తిరస్కరించబడిన వ్యక్తి అంటున్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, కాబట్టి నేను అనుభవించుచున్న ఈ శ్రమలు ఎన్నతగినవి కావు, నేను పడుతున్న ఈ శ్రమలు ఎన్నతగినవి కావు. ఎప్పుడైనా అనిపించిందా? ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. మీరు నమ్ముకున్నవాడు మీరు ఎరుగుదురా? ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటే పెట్లో బియ్యం లేవని కంగారు పడదు. ఒక భార్య భర్తను అర్థం చేసుకుంటే ఇంటిలో సరుకులు లేవని కంగారు పడదు. ఒక భార్య భర్తను అర్థం చేసుకుంటే ఆ చెట్టు కింద ఉండడానికి కూడా అధైర్యపడదు. ఎందుకంటే తన భర్త విషయం ఆమె ఎరుగును. ఆమె అవసరాలన్నీ తీర్చుటకు ఆయన నిబద్ధత కలిగి ఉన్నాడు. నేను ఎందుకు భయపడాలి? అదే భర్త ఆ భార్యాభర్తల మధ్య ఆ అభినవ సంబంధం లేనప్పుడు సమస్తము భయమే. మరి ఈ రోజున దేవునిని ఎరిగిన వారిగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తి చేస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, కాదు. పౌలు వలె చెప్పగలవా, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అని లోకం ఎదుట చెయ్యెత్తి చెప్పగలవా? తర్వాత చూడండి, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నేను ఆయన చేతికి అప్పగించాను, దాన్ని కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఈ రాత్రి ఎప్పుడైనా అనుకున్నావా, నేను ప్రభువుని అడిగానండి, ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను. నేను అడిగానండి, అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రభువుని అడిగానండి, ఆయన ఇస్తాడు. నేను ప్రభువుని అడిగానండి, ఆయన ఇస్తాడు. నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు సమర్థుడు, నా దేవుడు శ్రీమంతుడు. ఆయన చెయ్యలేనిది, ఆయన ఇవ్వలేనిది అవని యందొక్కటి కూడా లేదు. నా అవసరాతలు ఎరిగినోడు, నా ఎక్కరలు ఎరిగినోడు, నా పరిస్థితులు ఎరిగినవాడు, నా స్థితిగతులకు సరిపోయినవాడు. ఈ రాత్రి ఆలోచించగలరా? పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. దావీదు గారు మాట్లాడతాడు 56వ కీర్తన 9వ చరణం చూడండి. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. ఏమంటున్నాడు మాట? నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. ఎంత గంభీరంగా మాట్లాడాడు మాట. దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంట? నా పక్షమునున్నాడు. ఎప్పుడైనా అనుకున్నారా దేవుడు మా పక్కన ఉన్నాడని? ఏమోనండి, మా పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఇలా బతుకుతున్నామండి, ఏదో మా బంధువులు ఉన్నారు కాబట్టి అండి, బంధువుల నీడ, లోకస్తుల నీడ జీవితంలో మనం అనుకుంటున్నాం. కానీ దావీదు అంటాడు, ఆయన నా పక్షాన్ని ఉన్నాడు, ఆయన
నా పక్షాన ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇట్లుండగా ఏమందును, దేవుడు నా పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నా పక్షమునుండగా, దేవుడు నా పక్షమునుండగా దెయ్యానికి ఎంత ధైర్యం నా ఇంటికి రావడానికి? దేవుడు నా పక్షమునుండగా శత్రువు సవాలు విసరడానికి ఎంత ధైర్యం? దేవుడు నా పక్షమునుండగా పరిస్థితులు సవాలు విసరడానికి ఎంత ధైర్యం? ఆ మాట చూడండి, ఎంత రోషంగా చెప్పాడు అసలు. దేవుణ్ణి ఎరిగిన వాడు చెప్పగలిగిన మాట. దేవుణ్ణి ఎరిగినప్పుడు హృదయంలో నుంచి పుట్టుకొచ్చే ధైర్యంతో చెప్పగలిగిన మాట. కనుకనే జీవితంలో శ్రమైన కష్టమైన ఆ కొన్ని రోజులు ఆయనతో కూర్చుని ఆయన్ని అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా నిలబడగలవు నువ్వు. ఆయన అర్థం చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడగలవంతే. ఆయన అర్థం కాకపోతే బ్రతుకంత దండగా. ఆయన అర్థం కాకపోతే బ్రతుకంత దండగా. కనుకనే ఆయన అర్థం చేసుకోవడం అది ఒక రాత్రి ఒక పగలు అయ్యే పని కాదు. నిరంతరం ఆయనతో గడపాలి. కనుకనే దావీదు మాట్లాడుతున్న మాటను చూసాం, పౌలు చెబుతున్న మాటను చూసాం. ఈ రోజున దేవుని వాక్యంలో ప్రేమైన వారులారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి కనుక మన జీవితంలో ప్రభువుని ఎరగడం ప్రారంభిద్దాం. ఆయన దావీదు వలె పౌలు వలె మాట్లాడగలిగినట్లుగా ధైర్యాన్ని కలిగి ఉంటాం. ఆయన గురించి ఎరగకపోతే ఎవడో ఏదో చెప్తే నమ్ముతూ ఉంటాం. ఆ తర్వాత మనం చూద్దాం 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచండి, ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏ మేలుయు కొదువు లేదు. ఇది కూడా అలాంటి మాటే, మొదటి చదివిన లాంటి మాటే. కానీ ఇది అర్థం అవ్వాలంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏమంటున్నాడు ఇక్కడ? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమియు అంటే ఇక్కడ ఒక మాట చెప్పనా, దేవుని ప్రేమించే వారికి ఏమియు కొదువలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. 26వ వచనం 8:26 అటువలే దేవుని ప్రేమించే వారికి 28 దేవుని ప్రేమించు వారికి సమకూడి, ఎవరికి? దేవునిని ప్రేమించే వారికి. అర్థమైతే కదా ప్రేమించడం మొదలయ్యేది. అర్థం కాకుండా ప్రేమించేది ప్రేమ కాదు. ఇప్పుడు మొదటి వచనంలో రుచి చూడండి అని చెప్పాడు. రెండవ వచనానికి వచ్చేటప్పటికి భక్తులు అనే మాటలో ఆయనను ప్రేమించడం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని ప్రేమకు, మనం పిల్లల్ని ప్రేమించే ప్రేమకి బేజారేది చూడండి. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం? మీ ప్రేమ లోకస్తుల మీద, దేవుని మీద. మీ ప్రేమ పిల్లల మీద, దేవుని మీద. మీ ప్రేమ సౌకర్యాల మీద, దేవుని మీద. మన ప్రేమ బంధువుల మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద ఉంటుందా? ఇలా కూర్చున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు భక్తిపరులు అనిపిస్తుంది, కానీ వాస్తవాల్లోనికి వెళ్తే ఎంత భక్తిహీనున్నా అనిపిస్తుంది. ఎంత భక్తిహీనున్నా అనిపిస్తుంది. భక్తి సాధన చేయాలి. ఇక్కడంటాడు దేవుణ్ణి ప్రేమించడం, ఆయన ప్రేమించడం. ఒక భార్య భర్త అర్థమైతే అతను ప్రేమించడం ప్రారంభించినట్లుగా. అతని అందాన్ని బట్టి, అతని బలాన్ని బట్టో కాదు, ఆమెకు అతను అర్థమైతే అతన్ని ప్రేమించే విధానం. సరిగా పట్టించుకోకపోయినా ఆయన అర్థమైనప్పుడు అతన్ని ప్రేమించే విధానం వేరుగుంటుంది. ఈరోజున చాలాసార్లు మనము దేవుడిని దేవుడు అంటున్నాం, కానీ
ఆయన అనుకున్న స్థాయిలో మనం ప్రేమించలేని వాళ్ళుగా ఉన్నాం. ప్రేమించలేని వాళ్ళుగా ఉన్నాం. మీరు చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి. ఆ రోజు ఎప్పుడో అనుకున్నారు ఇల్లు, అంటే ఒక 5-6 నెలల క్రితం అనుకున్నారు. ఏప్రిల్ నెల, ఇదేమి నెల, జూలై నెల 17వ తారీఖు ఏదో పండుగ వచ్చింది, పబ్లిక్ హాలిడే, ఆ రోజున మనం ఒక ఊరు వెళ్దాం అనుకున్నారు. ఒక 5-6 నెలల క్రితం. తీరాబో జరిగిన సంగతి ఏంటంటే, దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వాళ్ళు సెలవు రోజును చూసుకుని ఎగ్జామ్ పెడుతుంటారుగా, ఆ రోజున ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు వాడు జీవితానికి పనికొచ్చే ఎగ్జామ్కి వెళ్తాడా, లేకపోతే తాను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చిన మాట కొరకు అక్కడికి వెళ్తాడా? ఏం చేస్తాడు? ఉన్నారా ఇక్కడేనే? ఖచ్చితంగా తిరగలేదు. ఎందుకంటే ప్రేమించాడు, అది ప్రేమ. అంతేనే కానీ అవసరానికి చప్పట్లు కొట్టేది కాదు ప్రేమ. అవసరానికి హల్లెలూయా హల్లెలూయా అంటాం కాదు ప్రేమ. అవసరానికి తండ్రి నాయన స్తోత్రం అంటాం కాదు ప్రేమ. ప్రేమ అంటే, ఆయనను ప్రేమించటం అంటే, చూడండి, ఆయనను ప్రేమించిన ఒక్క వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. అప్పుడు ఆయన ఆ చిన్న అర్పించు అని చెప్పాడు. వెంటనే అబ్రహాం అన్నాడు, చిత్తం. ఏంటి సంగతి? ఇదేమన్నా సామాన్యమైన విషయమా? ఇదేమన్నా అసామాసి విషయమా? 100 సంవత్సరాల తరువాత పుట్టినోడు, 15 సంవత్సరాలు గారాబంగా పెంచుకున్నాడు, అల్లారు ముద్దుగా గోరుముద్దలు పెట్టి పెంచుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా ఆయన అంటున్నాడు, నాకు ఇచ్చేయి. అడగగానే ఆలోచించకుండా చెప్పాడండి. ఎంత ప్రేమించకపోతే అంత సమర్పణ కలిగి ఉంటాడు. ఎంత ప్రేమించకపోతే అంత సమర్పణ కలిగి ఉంటాడు. ఈ రాత్రి అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి తన కొడుకుని బలిగా ఇస్తున్నాడండి. అంటే కొడుకా దేవుడా అని అడిగితే అబ్రహాం ఏం చెప్తున్నాడు? దేవుడే. ఎందుకని అడిగితే నాకు ఇచ్చినోడు ఆయనే, ఈ జీవితం ఇచ్చినోడు ఆయన. కానీ జీతం ఇచ్చినోడికి బానిసత్వం చేస్తాం మనం, బుద్ధి లేని బ్రతుకులు. అవునా? ఈ జీవితం ఇచ్చినోడు ఆయన, జీతం ఇచ్చినోడికి బానిసత్వం చేస్తాం మనం. ఈ బ్రతుకిచ్చినోడు ఆయన, కానీ ఆయన అబ్రహాం మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అంటాడు, విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాడు, ఇప్పుడు ఇవ్వు అంటే ఇస్తున్నాడు. ఆ కొడుకుని కట్టెల మీద పెట్టి నరకడానికి కత్తినెత్తితే అప్పుడు అంటున్నాడు 12వ వచనం చూడండి, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయుకో, అతన్నేమీ చేయకో, నీకొక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందు మూలమన నాకు. అబ్బా, ఒకవేళ చెప్తే ఇలా చెప్పుంటాడు, నీకొక్కడయ్యున్న కొడుకుని నాకియ్య ఎనిదీయలేదు గనుక నన్ను ప్రేమించుచున్నావని ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను ప్రేమించుచున్నావని నాకు అర్థమైంది. ఎప్పుడైనా ఇలాంటి త్యాగం ఏదైనా చేశాం మనం? ప్రభువుని ప్రేమించాం అని చెప్పడానికి ఇలాంటి రుజువు ఏదైనా ఉందా? ప్రేమిస్తున్నాను, అధికముగా ప్రేమిస్తున్నాను. పాటలు పాడడం కాదు, మొబైల్ కూడా పాడుతుంది మనకంటే బాగా. పాడదా? దానికైనా మారు మనసా పాడా? అలాగా మనసు లేని పాటలు కాదు,
మనసు లేని భక్తి కాదు, మన భక్తి జీవం కలిగినదై ఉండాలి. అది దేవుని హృదయాన్ని కదిలించగలిగినదై ఉండాలి. ఇక్కడ అబ్రహాము తన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి సాగిలపడుతూ ఉన్నాడు. ఆ ప్రేమకు పరవశించిన ప్రభువు, ఆ ప్రేమకు తన్మయత్వయంలోకి వెళ్ళిపోయిన ప్రభువు. 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. అప్పుడు అబ్రాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకు ఉన్న ఒక పొట్టేలు అతనికి వెనుక తట్టున కనబడెను. అబ్రాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని మారుగా దహన బలి అప్పటికప్పుడు అక్కడికక్కడ. దేవుడు చూడండి, కనులెత్తి చూడగానే ఒక పొట్టేలు కనపడుతూ ఉంది. విశ్వాసంతో ప్రభువుని ప్రేమించే అడుగులు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. అబ్రహాము చిత్తం అని రాత్రి చెప్పాడుగా. రాత్రి చెప్పినప్పుడు జరిగిన సంగతి, అబ్రహాము రాత్రి ఇంటి దగ్గర నుంచి నడుస్తున్నప్పుడే ఈ పక్క నుంచి పొట్టేలు నడవటం మొదలుపెట్టింది. ఒక పర్వతానికి ఈ పక్క నుంచి వీళ్ళు ఎక్కుతున్నారు, ఈ పక్క నుంచి పొట్టేలు ఎక్కుతుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఒక చెట్టు కొమ్మలో ఇది ఇరుక్కుంది. ఒక బలిపీఠం దగ్గరికి వెళ్ళొచ్చారు. అంటే విశ్వాసంతో అడుగులు వేయడం మొదలుపెట్టినప్పటి నుంచే మనం ఎంత దూరాన్ని నుంచి ప్రయాణం మొదలు పెట్టామో అంత దూరం నుంచి ఆశీర్వాదం నడక ప్రారంభమవుతుంది. కానీ మనం ఎక్కడ దేవుని సన్నిధిలో కలుసుకుంటామో అక్కడ ఆశీర్వాదం కూడా మనల్ని కలుసుకుంటుంది. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో సమర్పణ లేని భక్తి ప్రేమకు ఎలా సమతూకం. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి కొడుకునివ్వగలుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు చూడండి, 22వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును ప్రమాణము చేయుచున్నానని. అబ్బా, నా తోడు ప్రమాణం చేశాడట. నీవు నా ఎడల చూపిన ప్రేమకు, నీవు నా ఎడల చూపిన భక్తికి, నీవు నా ఎడల చూపిన భయానికి సర్వలోకము నీ వలన ఆశీర్వదించబడుతుంది. సర్వలోకము నీ వలన ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు ఇంత జరుగుతున్న ఈ సందర్భంలో అబ్రహాము అతనిని ఎంత ప్రేమించాడు. ఒకవేళ ఆరంభంలోనికి వెళ్తే అబ్రహాము దేవుణ్ణి ఎంత ఎరిగాడో అంత ప్రేమించాడు. ఎలా ఎరిగాడు అని అడిగితే, నా దేవుడు నా శరీరము మృతతుల్యమైనప్పుడు, శారా గర్భము మృతతుల్యమైనప్పుడు ఈ జీవాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు బూడిదలో నుంచి కూడా పిల్లలను పుట్టించగలడు. అతని ప్రేమలో దేవుని ఎడల ఉన్న నమ్మకం. ఎప్పుడైనా అర్థమైంది అలాగా? ఎప్పుడైనా అర్థమవుతుంది అలాగా? భక్తి చేస్తున్నాం కాదు, ఆయన్ని ప్రేమించు చూడు. నీ ప్రేమకు ఆయన పరవశుడైతే, నీ ప్రేమకు ఆయన తన్మత్వంలోనికి వెళితే నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ రోజున దేవుని లేఖనంలో వ్రాయబడిన మాటలు మళ్ళీ చూద్దాం. 9వ వచనం చూడండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచండి. ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీయూ కొదువలేదు. ఇప్పుడు అబ్రహాముకి ఏం కొదువ వచ్చింది? 34వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండం 34వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను. 24వ అధ్యాయం 34వ వచనం, 24వ అధ్యాయం 34వ వచనం. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. ఏమయ్యాడంట? గొప్పవాడు. దేనిని బట్టి? దేవుని ప్రేమించటాన్ని బట్టి.
ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి, ఆయనను ప్రేమించటాన్ని బట్టి అబ్రహాం ఏమయ్యాడంట, గొప్పవా. ఇదొక 40, అదొక 24, కలిపితే ఎంత? 64 సంవత్సరాల తరువాత. అంటే అబ్రహాం ఎరిగినోడు చాలా మంది చచ్చిపోయి ఉంటారు. 64 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళి ఒంటెలు దిగి వాడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ యొద్ద నుంచి మా యొద్దకు వచ్చిన మీ బంధువు మా యజమాని అబ్రహాము. మీ బంధువు నా యజమాని అబ్రహాము, అతని యెహోవా ఆశీర్వదించును కనుక అతడు గొప్పవాడాయును. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్కసారిగా నిర్ఘాతపోయారు. అరే, ఏమీ లేకుండా కట్టుబట్టలతో ఇక్కడి నుంచి వెళ్ళిన అబ్రహాము ఆశీర్వదించబడ్డా, గొప్పవాడయ్యాడా? ఎంత? వెండి బంగారములు కలిగి, దాసీలు కలిగి. ఇప్పుడు అంటాడు, అతని ఇంటిలో 310 మంది పిల్లలు పుట్టారండి. అబ్రహాం ఇంట్లో జనం ఎంతమంది అంటే 1000 మంది. 1000 మంది ఉన్నారు పనోళ్ళు, ఇంట్లో వాళ్ళు. 1000 మంది ఉన్నారంటే పూటకి ఎంత వండాలంటారు? ఎన్ని బియ్యం వండాలి? ఆలోచన చేయండి. మీరు 10 మందికి వంట చేయడానికి 10 గంటలు పరిచయం చేస్తున్నారు. 1000 మందికి వండాలంటే 6 రోజులకు ఒకసారి ఎడతారు మీరు. కానీ పూటకు 1000 మంది, పూటకు 1000 మంది. అంత ఆశీర్వదించబడ్డాడు. ఈరోజున జ్ఞాపకం చేసుకోండి, మన విస్తరణ, మన ఆశీర్వాదపు రహస్యం దేవుణ్ణి ప్రేమించటంలో ఉంది. 10వ వచనం చదువుకుందాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఈ మాట కూడా భలే ఉందట. పై 2 వచనాలకి ఈ వచనానికి కొంచెం వ్యత్యాసం ఉంది. మొదటి వచనంలో ఏమీ తక్కువ కాదు, అవునా? తర్వాత వచనంలో కూడా ఏమీ తక్కువ కాదు. మేలనే మాట లేదు. 9లో ఉందా? లేదు. కానీ 10లో ఉంది. ఏమని? ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొదువై ఉండదు అంటే మొట్టమొదటి మాటలో ఆయనను ఎరిగిన వారికి అని చూసాం. రెండవ మాటలో ఆయనను ప్రేమించు వారికి అని చూసాం. మూడవ మాట ఆయనను ఆశ్రయించువారు. ఆయనను ఆశ్రయించువారు. మరి మన జీవితంలో ఆయన మీద ఆధారపడేటటువంటి వ్యక్తులుగా, ఆయన మీద, మన మనుషుల మీద ఆధారపడుతుంటాం, వస్తువుల మీద ఆధారపడుతుంటాం, అవునా కదా? జంతువుల మీద ఆధారపడుతుంటాం. కానీ ఇవన్నీ ఏదో ఒక రోజున ముంచే పోతాయి. ఎందుచేత అని అడిగితే, ఏ మనుష్యుడు నమ్మదగినడు కాదు, ఏ వస్తువు నమ్మదగినది కాదు, ఏ జంతువు నమ్మదగినది కాదు. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. కనుకనే ఈ రోజున ఆయన మీద ఆధారపడిన కొన్ని జంతువులను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 104వ కీర్తన 21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతుల్లో నుండి తీసుకొన జూచుచున్నవి. సింహపు పిల్లలు. మనం ఇందాక చదివిన ఈ వచనంలో అదే ఉంది. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలిగునను, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ మాట చూస్తున్నప్పుడు సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో. ఇప్పుడు దేవుని చేతిలో ఆహారం ఉందంటే వాటి ఆహారం కొరకు ఎవరి మీద ఆధారపడుతున్నాయి? దేవుని మీద. ఇప్పుడు దేవుని మీద ఆధారపడేవాడికి ఏ మేలు కొదవై ఉండదు అనుకుంటే అవి పొస్తే ఎందుకు ఉంటాయి? అవి మీలాగా మాలాగా ఇంట్లో గాదుల మీద ఏమీ ఆధారపడవు. మీకు అర్థమైందా? ఈ ప్రపంచంలో విత్తకుండా, పెంచకుండా బ్రతుకుచున్న జీవులు, ఆకాశంలో పక్షులు, అగాధంలో చేపలు, అరణ్యంలో మృగాలు. ఇవి విత్తవు, పెంచవు, కొయ్యవు, దాచుకోవు. అలాగని పస్తుండవు, కరువు తెచ్చుకోవు.
కారణం ఏంటంటే ఇవన్నీ తమ జీవనాధారం కొరకు దేవుని మీద ఆధారపడుతున్నాయి. ఆ సింహపు పిల్లలు దేవుని చేతిలో ఆహారం కొరకు. అంటే ఇక్కడ ఒక మాట చెప్పనా మీకు, ప్రతి వాని చీటి చిరిగిపోవటం ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. అది ఏదైనా కానీ. ఇప్పుడు సింహానికి జింక ఆహారం అవ్వాలంటే అనుమతి ఎవరిది కావాలి? దేవుడిది కావాలి. కాబట్టే ఈ సింహము అలా చూస్తుంది. పులి అంట పెద్దగా పరిగెత్తదంట, చిరుత పులి కాదు, పులి. అది 20 సార్లు ప్రయత్నిస్తే ఎక్కువ అనుకుంటే 1-2 సార్లు పడుతుందంట. మిగిలిన అన్ని సార్లు వెనక్కి తిరిగి అవుతుందంట పాపం. అదేదో చెట్టు కింద పక్కన కూర్చుని జాగ్రత్తగా అట్టుగా వస్తున్నప్పుడు దాడి చేస్తట. కానీ సింహపు పిల్లలు కానీ అడవిలో ఏ క్రూర జంతువైనా తన ఆహారం అంతటి కొరకు దేవుని మీద ఆధారపడింది. ఇంకొక జాతి కూడా ఉంది చూడండి, 27వ చరణం. తగిన కాలమున 26 చదవండి ఇప్పుడు. అందులో వాడలు నడుచుచున్నవి, ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. మకరములు అంటే చేపల. మత్స్యం అంటే చేప, మకరం అంటే ముసళ్ళు. అందులో ముసళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదివని ఇవన్నీ. అసలు 104వ కీర్తన ఆరంభం నుంచి చివరి దాకా చదివితే దేవుని మీద ఆధారపడుతున్న అద్భుతమైన సంగతులు చూడొచ్చు. మనం ఎంత ఎలాంటి వాళ్ళమో చివరి చెప్తాను మీకు. మన సంగతి ఏంటో చివరి చెప్తాను. సింహాలు అయినాయి కదా, ఇప్పుడు నీటిలోని ముసళ్ళు తమ ఆహారం కొరకు, ఆహారం కొరకు అని కాదు, అక్కడ అద్భుతమైన పదం వాడారు, తగిన కాలమున నీ వాటికి ఆహారం ఇస్తావని. ఇవన్నీ అంటే ముసళ్ళు ఒక్కటే కాదు, సముద్రములోని యావత్ ప్రాణకోటి తమ ఆహారం కొరకు తగిన కాలంలో దేవుడిస్తాడు అని ఆయన కొరకు కనిపెడుతున్నాయట. ఆయన కొరకు కనిపెడుతున్నాయట. 28 నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకును, నీవు గుప్పెలు విప్పగా అవి మంచి వాటిని తిని ఏది పెడితే అది తినమన్నమాట. అందుకే దేవుడు ఇచ్చేది ఎప్పుడు ఏది పెడితే అది ఎవడు. ఆలస్యం అవుతుందేమో కానీ అద్భుతమైనది ఇస్తాడు. మనం ఆతృత పడి అనవసరమైనది తెచ్చుకుంటాం. అబ్రహాం కూడా చూడండి, దేవుడి దగ్గర కనిపెట్టుంటే అద్భుతంగా ఉండేది, మధ్యలో కంగారు పడి ఇస్మాయిల్ని తెచ్చుకున్నాడు. అవునా కదా, మధ్యలో కంగారు పడితే వచ్చినాడు వాడు. ఇక్కడ కూడా ఈ పశుపక్షాదులు సమస్తము కూడా దేవుని దయ కొరకు కనిపెడుతున్నాయట. చూడండి, ఆయన తన చేతిలో పెడుతున్నాడట. అవి ఇష్టమైనవి శ్రేష్టమైనవి తిని తృప్తి పొంది. దేవుడు ఎప్పుడు పెట్టినా తృప్తిగా పెడతాడు. ఆయన 5,000 మందిని కూర్చోబెట్టి 5 రొట్టెలు 2 చేపలు విరిచినప్పుడు వారు తృప్తిగా, 4,000 మంది కూర్చున్నప్పుడు ఆ రొట్టెలను విరిచినప్పుడు తృప్తిగా. ఇక్కడ కూడా చూడండి, ఈ సృష్టిలోని జంతువులన్నిటినీ తృప్తిపరచగలిగినోడు. అమ్మ గర్భములో శిశువులను, అరణ్యంలో మృగాలను, ఆకాశంలో పక్షులను, అగాధంలో చేపలను తృప్తిపరుచుచున్న దేవుడు. ఈ రోజున మీ జీవితంలో ఆలోచన చేయండి. ఇంటిలో సరుకులు అయిపోయినాయి అనుకుంటే పోట్లాడుకుంటారా, ప్రార్థన చేస్తారా? నిజాలు మాట్లాడుకుందాం. పోట్లాడుకుంటారు, అవునా కదా? ఇంట్లో సరుకులు అయిపోతే, జేబులో డబ్బులు అయిపోతే పోట్లాడుకుంటారా, ప్రార్థన చేస్తారా? పోట్లాడుకోవడమే. ఇప్పుడు చూడండి, వాటికి మనకి ఎంత తేడా ఉంది. ఇప్పుడు మనం జేబుల మీద ఆధారపడుతున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా? మీరు ఆలోచించుకోవాలి. మన భక్తి ఆలోచించగానే, ఆలోచిస్తే అసహ్యం వేస్తుంది.
నేను ఇంత భక్తిహీనున్నా అని. నేను సింహాల కంటే చెడిపోయానా, నేను చేపల కంటే చెడిపోయానా అని అనిపిస్తుంది. ఒకటి ఆహారం విషయంలో ఆయన మీద ఆధారపడుతున్నాడు చూపించాను మీకు. తర్వాత మరొక ఆయన ఆధారపడుతున్నాడు. ఈయన గురించి కూడా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకొచ్చి, నీవు మరణమవుచున్నావు, ఆ నీళ్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని. ఇప్పుడు తన వ్యాధి విషయంలో అతను రాజు, తిరుగులేని రాజు, ఇశ్రాయేలీయుల చేత మంచివాడు అని చెప్పబడిన రాజు. ఇప్పుడు ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు, యెషయా అనే పాస్టర్ గారు వచ్చి, హిజ్కియా నీవు చచ్చిపోతావు కాబట్టి ఈ రాజ్యం, ఈ సంగతి మీ పెద్ద అబ్బాయికి అప్పగించే అని చెప్పేశాడు. ఇప్పుడు గోడ తట్టు తిరిగాడు. అతను చుట్టూ ఉన్న రాజవైద్యులు ఎంతమంది ఉన్నా, అతనికి అందుబాటులో ఎంత విలువైన వైద్యం ఉన్నా పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని పైన ఆధారపడుతున్నాడు. ఎందుకంటే మీకు ఆరంభంలో చెప్పానుగా, మనం మందులలో ఆరోగ్యాన్ని చూస్తున్నాం, ఆరోగ్యం దేవునిలో ఉంది. మందుల్లో కాదు, దేవునిలో ఉంది ఆరోగ్యం, దేవునిలో ఉంది. ఎందుకని అడిగితే ఆయనే ఈ దేహ నిర్మాణకుడు, ఆయనే అవయవ నిర్మాణకుడు, ఆయనకి ఈ లోపములు ఖచ్చితంగా తెలుసు. ఇదిగో చాలాసార్లు ఈ వైద్య శాస్త్రంలో మీరు చూస్తున్నప్పుడు ప్రశ్నిస్తే సమాధానం లేని సంగతులు ఎన్నో ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చిందంటే, వాల్స్ బ్లాక్ అయినాయి అంటే కోసేయండి, సర్జరీ చేసేయండి అంటున్నారు తప్ప ఇప్పటి వరకు వాల్స్ ఎందుకు బ్లాక్ అవుతాయో చెప్పగలిగినోడు ఎవడు, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో కూడా చెప్పగలిగినోడు లేడు. ఏదో నూనె మానేయండి, పచ్చడి మానేయండి, ఉప్పు మానేయండి, ఈ సొల్లుసో తప్ప. కానీ దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. హిజ్కియా ఆ మరణకరమైన పరిస్థితుల్లో చావైనా బ్రతుకైనా నీవే, మరణము తప్పించడం నీ వశంలో ఉంది అని దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రేమైన వారులారా, దేవుడు అతనికి 15 సంవత్సరముల నూతన ఆయుష్నిచ్చాను. అంటే ఆధారపడి మరణాన్ని జయించాడు, వ్యాధి కాదు. ఆయన వ్యాధిని స్వస్థపరిచినని లేదు అక్కడ. అంటే అతని ఆయుష్ దినాలు అక్కడితో అయిపోయినాయి, నూకలు చెల్లిపోయినాయి, మరణమే. కానీ దేవుని మీద ఆధారపడితే మరణము తప్పించి ఈరోజున మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం, మన బ్రతుకుల్లో క్షేమమనివ్వగలిగిన వాడు, మన వ్యాధి బాధల యందు స్వస్థతనివ్వగలిగిన వాడు. మరి ప్రభువు మీద ఆధారపడగలుగుతున్నామా? మరొక ఆయన ఆధారపడుతున్నాడు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థించెను. యెహోషాపాతు శ్రమలో దేవుని తట్టు చేతులు చాపుతున్నాడు. నలుదిక్కుల శత్రువులు చుట్టముట్టి వేలాది సైన్యము అతన్ని సమీకరించినప్పుడు, ఎదురించుటకు శక్తి లేక, పోరాడుటకు సైన్యము లేక దేవుని మందిరంలో మోకరించి అంటున్నాడు, దేవా నీవు నాకు సహాయము చెయ్యి అని దేవుని మీద ఆధారపడుతున్నాడు. 13వ వచనం కూడా చూడండి. యూదావారందరూ తమ శిశువులను భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. 14వ వచనం చూద్దాం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన
అహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు హజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి దిగిరాగా అతడేలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, మీ దేవుడే. శ్రమలు దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే, శత్రువుల ఎదుట దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే, దేవుని మీద ఆధారపడితే ఏం జరుగుద్దో తెలుసా? మీ శత్రువుకి రెండే ఆప్షన్లు. సమాధాన పడితే సమాజంలో ఉంటాడు, లేకపోతే సమాధిలో ఉంటాడు, అంతే. ఆడి ఇంటి పక్కోడైనా ఊరవతలోడైనా కానీ, ఆడెలాంటోడైనా నీ దేవుని ముందు గనక పెట్టావా, వాడితో మాట్లాడడం మానేసి, వాడి కేకలేసి బొబ్బలేసి వాడి ఇష్టానుసారంగా మాట్లాడితే, వానితో మాట్లాడకుండా నీ దేవుని ఎదుట పెట్టావా, పగ తీర్చుట నా పని మాట్లాడాడు. వాడికి రెండే అవకాశాలు ఉంటాయి. ఒకటి సమాధానపడి సమాజంలో ఉండటమా, తిరగబడి సమాధిలోకి వెళ్ళడమా. ఇక ఇందులో రాజీ లేదు. కానీ మనం ఏం చేస్తామంటే, ఏదో ఎరగదీసేసినట్టు మనమే దెబ్బలాడేస్తాం. నడుం బిగించేసి చేతులు చాపేసుకుని ఎగేసుకుని పరిగెడతాం. ఆడు 4 అంటే మనం 6 అంటాం. ఏంటి ఉపకారం? ఇంటి చుట్టూ అల్లరు తప్ప, ఒంటిలో ఆవేశం తప్ప ఏంటక్కడ ప్రయోజనం? వాడు మాట్లాడుతున్నప్పుడు తల వంచి రండి, వాడు మాట్లాడుతున్నప్పుడు చెవులు మూసుకుని రండి, ప్రభువు దగ్గర పెట్టండి. ప్రభువా, నీ చిత్తం, నువ్వేం చేస్తావో. నేను అసమర్థుడిని, నేనేమీ చేయలేను. అలాగే కదా ప్రార్థించాడు. చూడండి 12వ వచనంలో అంటాడు, సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు నాకు తోచదు, నీవే మాకు దిక్కు. నేను వాడిని ఎదిరించలేను, ఆలోచన కూడా లేదు. నాకున్న ఏకైక దిక్కు నువ్వే, నాకున్న ఏకైక ఆధారం నువ్వే, నువ్వు ఇష్టం అని దేవుని సన్నిధిలో కూర్చున్నాడంట. జరిగిన సంగతి ఏంటంటే, ఆకాశం నుంచి ఉరుమును ఉరిమించి ఆకాశం నుండి వడగళ్ళు పడితే సైన్యం చచ్చిపోయిందంతే. ఈరోజున ఒకసారి ఆలోచించగలరా? దేవుని వాక్యంలో ఆయనను అర్థం చేసుకుని, ఆయనను ప్రేమించి, ఆయన మీద ఆధారపడితే అద్భుతం కదా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మన భక్తి జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందామా? ఆయన అర్థమైతే ప్రేమించగలం, ప్రేమిస్తే ఆధారపడగలం. అప్పుడు అద్భుతం చేస్తాడు బ్రతుకులో, అప్పుడు అద్భుతం చేస్తాడు బ్రతుకులో. ఎందుకంటే నీ కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు నీ పక్షాన్ని వాదించలేడా? నీ కొరకు చావడానికే తెగించినోడు నీ పక్కన నిలబడలేడా? కనుక నీ పరిస్థితులు పక్కన పెట్టి ప్రభువుని ఎరగడానికి ప్రయత్నించు, ప్రేమించడానికి ప్రయత్నించు, ఆధారపడ్డావు నేర్చుకో. అవని ఎంతో ఆనందంగా బ్రతుకుతావు. అందరూ తలలు ఉంచుదాం, అందరూ తలలు ఉంచుదాం. ప్రతి ఒక్కరు ప్రభు యొక్క పాదాల పైన మనం ఈ రాత్రి పడదాం.